సో హలో గైస్, మనమైతే వచ్చేసినాం శ్రీ రాజా రాజేశ్వరి కలర్స్ పాత షెడ్. మన రాజేష్ థియేటర్ పక్కకే ఉంటది. ఇదైతే మన ఎప్పటి నుంచో ఉన్న షెడ్. ఎవరిని అడిగినా చెప్తారు, ద్వారకంలో చాలా ఫేమస్ షెడ్ అయితే ఇది. సో ఇదైతే విగ్రహాలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఒక్క మోడల్ అయితే ఉన్నది, యూనిక్ మస్తు ఉన్నది. నాకైతే హైలైట్ నచ్చింది. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ జీడీకే గణేష్. తొందరగా వెళ్ళి విగ్రహాలు అయితే చూసేద్దాం బాయ్. సో ఈ వీడియో అయితే నాకు నచ్చిన విగ్రహం నుంచి అయితే మొదలు పెడుతున్నాను. మస్తు అంటే మస్తు ఉన్నది. సో ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు. నేను చెప్పిన విగ్రహం అయితే ఇదే. డైరెక్ట్ ఏనుగునైతే ఇట్లా పండుకున్న స్టైల్ అయితే ఇచ్చిర్రు. మనకి మొత్తం బాల గణేష్ లెక్క అయితే మోడల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక 4.5 ఫీట్స్ ఉంటది. యూనిక్ ఉన్నది గణేష్. పెయింటింగ్, హ్యాండ్ అటాచింగ్, ఫినిషింగ్ అయిపోయినాక అయితే మాత్రం చూడలేరు. ఏకదం అంటే ఏకదం ఉన్నది. ఒకసారి అయితే చూసుకోర్రి. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. అంత పెద్ద ఏం లేదు, అంత చిన్న ఏం లేదు, మీడియం సైజు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఫేస్ కట్ అయితే ఎగ్దమ్ ఇచ్చారు. ఇంకా ఇటు చూసుకున్నట్టయితే ఈ మోడల్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా లోపల అయితే పెద్ద పెద్ద కూడా ఉన్నాయి. ఒకసారి చూపి. సో ఇటు చూసుకుంటే అయితే పెద్ద పెద్ద ఉన్నాయి. లోపలికి పోయినాక అయితే లైటింగ్ ప్రాబ్లం ఉండవచ్చు. లైటింగ్ గిటింగ్ ఏం లేదు, ఇప్పుడే పని నడుస్తుంది కాబట్టి. సో ఒక 4-5 మోడల్ ఉన్నాయి. లోపల కూడా చూసేద్దాం. ఇది మాత్రం హైలైట్. ఒకసారి దీన్ని మళ్ళీసారి జూమ్ చేయరా. ఈ విగ్రహం పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతున్నాను. స్క్రీన్ మీద వేస్తాను, చూసుకోర్రి. ఈ విగ్రహం అయితే పెయింటింగ్ వేసినాక ఎట్లా ఉంటుందో. హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. అంటే యాజ్ డీస్ పెయింటింగ్ వేస్తారో వేయరో నాకే తెలియదు, కానీ నేనైతే ఒక స్క్రీన్ మీద అయితే వేస్తున్న ఫోటోనే చూడుర్రి. హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది ఎగ్దమ్. సో మనం లోపలికి అయితే చూసేద్దాం తొందర పోయి. చీకటి పడితే మనకి లేట్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా రావాలి, సందుకి ఇంతంతే ఉన్నది కాబట్టి. సో మనకి ఈడైతే ఒక మోడల్ అయితే ఇవ్వడమే జరిగింది. సో చూసుకోవచ్చు, మనకి ఈడైతే మొత్తం శంఖం అయితే ఇవ్వడమే జరిగింది బ్యాక్గ్రౌండ్ కూడా. అండ్ ఇటు మనకి శేషనాగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదే శేషనాగు ఇట్లా ఏనుగుని పట్టినట్టయితే ఇవ్వడమే జరిగింది. సో ఈ విగ్రహం చూసుకోవచ్చు, ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్నది. సిట్టింగ్ పొజిషన్. సో ఇది వచ్చేసి 7-8 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటుంది హైట్. ఒకసారి ప్రీవియస్ లుక్ అయితే వేసుకోర్రి. సో వీడియోలో అయితే క్వాలిటీ ప్రాబ్లం అయితే ఉండొచ్చు. సో అడ్జస్ట్ అది గారి. సో ముంబై మోడల్ అయితే ఉంటుంది విగ్రహం. ఒక 9 ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది. ఫేస్ కట్ అయితే ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఇచ్చారు. ఇంకా హ్యాండ్స్ అయితే అటాచ్ కాలేదు, డైరెక్ట్ సోఫా సీట్ మీద అయితే ఉన్నది. అండ్ మనకి ఇక్కడ ఏనుగుని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వస్తుందో రాదో మనకైతే తెలియదు. నా డౌట్కి అయితే వస్తుంది అనుకుంటున్నా. అండ్ హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. సో ఈ విగ్రహం ముంబై మోడల్ ముంబై లెక్క వచ్చింది. సో ఇందాక మనం ఇది చూసుకోవచ్చు, ఇందాక చూసుకున్న మోడల్. ఇంకా కొన్ని అటు కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని అటు కూడా ఉన్నాయి. తొందర చూసేద్దాం. సో ఈ విగ్రహం అయితే ఈ నుంచి అయితే నేను చూపెట్టలేకపోతున్నా. అడవికి ఏమైనా ఉంటే చూపెడదాం. సో ఇందాక మనం ఇది చూసుకున్న మోడల్. సో ఇడిదిక్కు వచ్చేస్తే ఇంకో మోడల్ కూడా ఉన్నది. సో ఇదే చూసుకోవచ్చు, ఇంకో మోడల్. సేమ్ మనం పాత ఆడ మన భవానీ కలర్స్ అంటే శ్రీ రాజా రాజేశ్వరి మన ఫైన్ క్లైన్ లా చూసింది అయితే సేమ్ ఇదే మోడల్. ఇక్కడ కూడా ఉన్నది మోడల్. మొత్తం త్రిశూలం అండ్ డమ్రుకాలతో అయితే ఉన్నది. అండ్ మనకి ఏనుగుని అయితే వేయడమే జరిగింది. సోఫా సీట్ మీద అయితే కూర్చున్న గణేష్. సింపుల్ సిటీ. హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. చెవులు అయితే అట్రాక్షన్. సో ఇంకా కొన్ని అటు కూడా ఉన్నాయి, చూసేద్దాం. సో ఈ విగ్రహం చూసుకోవచ్చు, మనకి 6.5 ఫీట్ ఉంటుంది. పగ్గిడి మోడల్. అండ్ మనకి నందీశ్వరుడి మీద అయితే ఇచ్చింది. కొంచెం ప్లేస్ అయితే లేదు, అడ్జస్ట్ అయితే చేసుకోర్రి. సో ఇంకో మోడల్ కూడా ఉన్నాయి. తొందర చూసేద్దాం రా. సో ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు, మనకి మంచి సిట్టింగ్ పొజిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇది 6.5 ఫీట్ అయితే హైట్ ఉంటుంది. 4 హ్యాండ్ గణేష్. ఇంకా హ్యాండ్స్ అయితే అటాచ్ కాలేదు. సో ఇది మన శ్రీ రాజా రాజేశ్వరి అప్డేట్స్. ఇంకా పెద్ద అయితే అటు ఉన్నాయి, అవి కూడా చూపెడతాను, చూసుకోర్రి. సో ఈ లైన్ మొత్తం అయితే ఇవే మోడళ్ళు. ఆడ ముంగడ కొన్ని ఉన్నాయి. పని కూడా నడుస్తుంది. వయసు అయితే బ్రేక్ కావచ్చు. అండ్ అటు పెద్దది ఉన్నాయి, పెద్దది కూడా చూసేద్దాం రా. సో ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు, మనకి పెద్ద గణేష్. ఈ షెడ్ అయితే ఇదే పెద్దది. సో మనకి ఇటు అయితే రాముడిని అయితే ఇవ్వడమే జరిగింది. అండ్ ఇటు శివుని అయితే ఇవ్వడమే జరిగింది. సిట్టింగ్ పొజిషన్ అండ్ డిఫరెంట్ సిట్టింగ్. సోఫా సీట్ మీద అయితే కూర్చున్నాడు గణేశుడు. ఫినిషింగ్ అయితే అయిపోయింది. పెయింటింగ్ వరకు ఇంకా హ్యాండ్ అటాచ్ ఉన్నది. సో చూసుకోర్రి, ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. ఫీట్స్ అంటే 11 ఫీట్స్ 10 ఆర్ 11 ఫీట్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. మీరైతే కామెంట్ అయితే తీసుకోరు ఎన్ని ఫీట్లు అయితే ఉంటుందో. సో ఇంకా 2-3 మోడల్ అయితే అటు కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం రారి. సో మనకి ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు, మనకైతే మొత్తం నెమలిని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వడమే జరిగింది. అండ్ మనకి డిఫరెంట్ స్టైల్ తొండం కూడా ఇవ్వడమే జరిగింది అబ్జర్వ్ చేసుకుంటే. ప్లస్ డిఫరెంట్ సిట్టింగ్ స్టైల్ అయితే ఇవ్వడమే జరిగింది. 4 హ్యాండ్స్ గణేష్. ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇంకా జస్ట్ చేతులు అయితే అటాచ్ చేసి పెయింట్ కొట్టేసి లేటు. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంటాయి గణేశులు.
ఇంకో 2-3 మోడల్ అయితే అటు కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఇలా అన్ని చూసుడే, అన్ని గిర్రగిర తిరుగుడే ఇలా రీ. సో చూసుకోరు, ఇదే మన షెడ్ లా లాస్ట్ మోడల్ తామర పుష్పం మీద అయితే గణేశుడు కూర్చున్నాడు, 4 హ్యాండ్స్ గణేష్. అండ్ మనకి ఫినిషింగ్ అయితే అయిపోయింది, అండ్ తొండం ఇంకా హ్యాండ్స్ అయితే అటాచ్ అయితే కాలేదు, పూర్తి ఫినిషింగ్ అయితే కాలేదు, 50% అయింది. సో ఇవి మన శ్రీ రాజా రాజేశ్వరి కలర్స్ లో అప్డేట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జీడీకే గణేష్.